హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మరమరాలతో వడలు. మరమరాలు బాగా నానబెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులోనే కలుపుకోవాలి. సన్నగా తరిగిన టమాటా ముక్కలు, మన ఇష్టం అండి. టమాటాలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, ఉప్పు. నేను మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకుంటున్నాను. వీటన్నింటిని బాగా ఇలా మరమరాలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. నీళ్ళేమీ పట్టవండి, ఓన్లీ వీటిలో ఉన్న చెమ్మనే సరిపోతుంది. పల్లీలను మిక్సీ పట్టుకొని ఇలా కచ్చా పచ్చాగా వేసుకొని ఈ బొరుగుల మిశ్రమంలోనే వేసుకోవాలి. కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులోనే గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీ దగ్గర గోధుమ పిండి లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ అతుక్కోవడానికి అన్నమాట. ఇది పిండి వేసాక లైట్గా వాటర్ పడుతుంది. వీటన్నింటికి కలుపుకున్న తర్వాత బొరుగులకు జస్ట్ కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోయి వడలు సరిగా రావు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే మనం వడలు నొక్కుకోవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను. పిల్లలకి మంచి స్నాక్ లాగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. రౌండ్గా చేసుకున్న బాల్లను ఇలాగ నొక్కి పెట్టుకున్నామంటే ఈజీగా తొందరగా మనం వేసేసుకోవచ్చు. వైపు కాలాక రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరమరాల ఉప్మా తినమంటే తినరు చాలామంది పిల్లలు. బాగా మారం చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి డిఫరెంట్ ఐటమ్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.